హలో ఎవ్రీవన్. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి కావాల్సిన ఏపీ కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్ని మనం సెప్టెంబర్ 1 నుంచి చూస్తున్నాం. ఎవ్రీ 3 డేస్కి ఒక వీడియో అనుకుంటూ మనం ఒక సిరీస్ చేస్తున్నాం కదా. ఇది దాంట్లోనే ఆ సిరీస్లో భాగంగా రెండో వీడియో. సెప్టెంబర్ 3 నుంచి 6 వరకు ఏమేమి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఉన్నాయని మనం చూద్దాం. సో బేసిక్గా ఆర్బీకేస్ కోసం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పైన ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చిందండి. సో ఇవి న్యూస్లోకి వచ్చినాయి కాబట్టి ఎప్పుడు కూడా న్యూస్ పేపర్స్ ఎలా చదవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒక న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ ఒక స్కీమ్ గురించి చెప్తుంది అన్నప్పుడు ఆ స్కీమ్ గురించి బ్యాక్గ్రౌండ్ కూడా నేర్చుకోండి, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నేర్చుకోండి. అండ్ కొత్తగా ఆ న్యూస్ ఆర్టికల్లో ఏమేమి కొత్త పాయింట్స్ వచ్చాయని చెప్పి యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ న్యూస్ ఆర్టికల్లో ఇది నోటిఫై చేసిందట. యూనివర్సల్ కవరేజ్ కోసం బీమా రక్షణ కల్పిస్తూ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి, మహారాష్ట్ర. మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి, మహారాష్ట్ర. సో ఈ 4 రాష్ట్రాలు కూడా మన ఏపీ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ 4 రాష్ట్రాలు కూడా ఈ స్కీమ్ని దాంట్లో రూపాయి మాత్రమే, ప్రీమియంకి రూపాయి మాత్రమే తీసుకుంటూ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుందట. అదేదండి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా. ఓకే, సో ఈ బీమా ఎప్పుడెప్పుడు వీటికి అప్లికబుల్ అని అంటే ఫార్మర్స్కి ఎప్పుడు ఎటువంటి నష్టాలు వచ్చినప్పుడు ఈ బీమా అప్లికబుల్ అని చూస్తే వైపరీత్యాలు వచ్చినప్పుడు, ఏమైనా డిజాస్టర్స్, న్యాచురల్ కెలామిటీస్ కానీ ఏమైనా జరిగినప్పుడు నష్టపోయిన రైతులకు ఆ పంట కాలం ముగిసేలోగానే పెట్టుబడి రాయితీ అంటే ఇన్పుట్ సబ్సిడీని అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని చెప్తుందండి. సో ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. ఇటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీని ఆదర్శంగా తీసుకుంటున్న మరో 4 రాష్ట్రాలు ఏవి అని అంటే మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి అండ్ మహారాష్ట్ర. ఇటువంటి ఫ్యాక్ట్స్ ప్రిలిమ్స్ కోసం చాలా ఇంపార్టెంట్ అండి, ఎయిదర్ ఫర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. ఓకే, ప్రిలిమ్స్లో. అండ్ ఇంకా డీటెయిల్స్ చూస్తే అధిక వర్షాలు కానీ, అకాల వర్షాలు కానీ, వరదల వల్ల నష్టపోయినా సరే 80% సబ్సిడీపై సర్టిఫై చేసిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తుందట. ఓకే, ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రాస్, రైతు భరోసా సెంటర్స్. ఇవి సచివాలయంతో కనెక్ట్ అవుతూ ప్రతి మండలంలో వాటిని ఎస్టాబ్లిష్ చేశారు. 10,778 ఆర్బీకేలను ఓకే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. డోర్ టు డోర్ ఆర్ గవర్నెన్స్ని ప్రజల వరకు తీసుకొచ్చే విధంగా దీంట్లో వివిధ సేవలను ఇవ్వడం జరుగుతుంది. అవి చూద్దాము. సో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం, ఇక్కడ ఒక పథకం చెప్పాను, ఇక్కడ ఇంకొక పథకం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం. సో ఇక్కడ కూడా ₹1,00,000 లోపు పంట రుణం తీసుకొని, ఓకే కండిషన్స్ ఒకసారి చూడండి. ఇటువంటి కండిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ₹1,00,000 వరకు లోపు రుణం తీసుకొని ఏడాదిలోపు తిరిగి చెల్లిస్తే, ఓకే ఒక ఫార్మర్ ఏడాదిలోపు తిరిగి చెల్లిస్తే రైతులకు పూర్తి స్థాయిలో వడ్డీ రాయితీని రైతుల ఖాతాలోనే జమ చేస్తుందట. అంటే మొత్తానికి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట వాళ్ళకి. అంటే వాళ్ళంత డెడికేటెడ్గా కన్సిస్టెంట్గా జమ చేస్తూ లోన్ని వాళ్ళు చెల్లిస్తూ ఉంటే ఏడాదిలోపు, ₹1,00,000 ఓకే అది గుర్తుపెట్టుకోండి. ₹1,00,000 పంట రుణం తీసుకున్న ఫార్మర్ ఏడాదిలోపు దాన్ని తిరిగి చెల్లిస్తే దానిపైన మొత్తం ఇంట్రెస్ట్ని రూపుమాపుతుంది, ఓకే తీసేస్తుంది. సో దాన్నే మనం వడ్డీ రాయితీ అని నేర్చుకుంటాం. ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. సో ఆర్బీకేలకు వస్తే ఇవి ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇవి దేనికోసము, వీటి ఆబ్జెక్టివ్ ఏంటి అని చూస్తే మీకు ఎగ్జామ్కి కావాల్సిన పాయింట్స్ మాత్రమే హైలైట్ చేశాను. ఓకే, రైతాంగానికి వ్యవసాయ సాంకేతిక విజ్ఞానము, సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఓకే రైతులకు వాళ్ళ ముంగిట్లోనే అందించే విధంగా, అంటే ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, సర్టిఫైడ్ క్వాలిటీ సీడ్స్ కానీ, ఓకే అగ్రికల్చరల్ మెకానిక్ రిలేటెడ్ మెకనైజేషన్ ఆర్ ఎనీ మెషిన్స్ కానీ ఫర్ రెంట్ కావాలి అని అంటే ఆర్బీకేస్ని అప్రోచ్ అవ్వచ్చుట. అండ్ ఆల్సో ట్రైబల్ ఫార్మర్స్, గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 90% సబ్సిడీతో సీడ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ అందిస్తుందట. చూడండి, న్యూస్ పేపర్స్లోనే మనకి చాలా కంటెంట్ దొరుకుతుంది. ఇవన్నీ మీరు ఒక నోట్స్ చేసుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆర్ మీకు ఎగ్జామ్ ముందుకు వెళ్ళేసరికి ఇది నోట్స్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో నాణ్యమైన ఎరువులు కూడా ఇస్తుంది. అండ్ ఒక బస్తాకి ఆ ఎరువులు ఎట్లా అంటే ఒక బస్తాకి ₹20 నుంచి ₹30 వరకు హమాలీ రవాణా ఖర్చులు, అంటే మీడియేటర్స్ ఎవరైనా ఉన్నా, వాటిని మోసుకెళ్ళే వాళ్ళు ఉన్నా ఆర్ రవాణా ఖర్చులు ఏమైనా ఉన్నా వాటిని గవర్నమెంట్ భరిస్తుందట.
ఓకే, సన్న చిన్నకారు రైతులకు పెట్టుబడి ఖర్చు నిర్వహణ భారం లేకుండా తక్కువ అద్దెకు ఇందాక చెప్పినట్టు మెషిన్స్, యంత్ర పరికరాలు, ఫార్మ్ మెకనైజేషన్ ఎంకరేజ్ చేసే విధంగా యంత్ర పరికరాలు చాలా తక్కువ అద్దెకు ఫార్మర్స్కి ఇస్తున్నాయి. ఈ సర్వీసెస్ అన్నీ చేసేది ఎవరు? గవర్నమెంటే త్రూ ఆర్బీకేస్. ఓకే, ఇందుకోసం ఆర్బీకేలకు అనుసంధానంగా 10,936 గ్రామాల్లో ఓకే యంత్ర పరికరాలతో యంత్ర సేవా కేంద్రాలు, ఓకే మెషిన్ సర్వీస్ సెంటర్స్, యంత్ర సేవా కేంద్రాలు కూడా అవన్నీ ఉన్నాయి. నెంబరు 10,936. ఓకే, ఈ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఆర్బీకేస్, ఎందుకంటే ప్రిలిమ్స్లో ఒక్కొక్కసారి మన స్టేట్ ఎగ్జామ్స్ ఇటువంటి ఫ్యాక్ట్స్ కూడా అడుగుతుంటారు. అండ్ మెయిన్స్ ఓరియంటెడ్లో వాటి యొక్క యూజెస్ ఏంటి, ఎట్లా అప్లికబుల్ అని చెప్పి మీరు అటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. యంత్ర పరికరాలకు 40% రాయితీగా ఇస్తున్నారటండి. ఓకే, 40% రాయితీ. ఈ శాతాలు మాత్రం సరిపోతుందండి. ఎంత ఖర్చు అయింది, ఎంత లేదు అనేది మీరు లేటెస్ట్ సర్వేలో ఉన్న డేటా మాత్రం తీసుకుంటే సరిపోతుంది. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్కి ఆ ముందు రిలీజ్ అయిన సర్వే మాత్రం చదువుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ న్యూస్ చూస్తే ఈ క్రాప్ బుకింగ్ అనేది కూడా దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రానిక్ క్రాపింగ్ అనేది ద్వారా రైతుల ఖాతాల్లో విత్తిన పంటనాలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేయడము 2019లోనే ఏపీలో స్టార్ట్ అయిందట, రబీలో. ఓకే, అది స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాంట్లో ఈ కేవైసీ ద్వారా వాళ్ళని నమోదు చేస్తున్నారు అని చెప్పి ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. కేవైసీ అంటే నో యూ కస్టమర్. ఈ నో యూ కస్టమర్ది కూడా ఈ వేలో అంటే ఎలక్ట్రానిక్ వేలో చేస్తూ డిజిటల్ ఎక్నాలజ్మెంట్స్ SMS ద్వారా ఫార్మర్స్కి పంపిస్తూ ఈ క్రాప్ బుకింగ్ అనేది చేయడం వినూత్నంగా యూనిక్గా స్టేట్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికోసం పంట వివరాల జాబితాలు చూస్తే సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేలో ఆ లిస్ట్ని అక్కడ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇంకా దీంట్లో ఈ క్రాప్ బుకింగ్లో భాగంగా ఏమేమి అదర్ పథకాలు ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అని అంటే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, కనీస మద్దతు ధరలు అంటే మినిమం సపోర్టింగ్ ప్రైజెస్, తర్వాత క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నా అవి కూడా, ఇంకా అగ్రి ల్యాబ్స్ని కూడా ఈ సర్వీసెస్లో యాడ్ చేయడం జరిగిందనమాట. సో దీనికోసం 50,000 చొప్పున 2 ఏళ్లలో 1,00,000 నమూనాలను దీంట్లో తయారు చేశారంటే దీంట్లో ఈ అగ్రి ల్యాబ్స్లో అంటే సాయిల్స్ని ఫార్మర్స్కి ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఎట్లా హెల్ప్ చేస్తుందంటే వాళ్ళ సాయిల్ యొక్క హెల్త్ ఎట్లా ఉంది, ఫర్టిలిటీ ఎట్లా ఉంది అని చెక్ చేస్తూ సజెస్ట్ చేస్తూ కొన్ని క్రాప్ సెషన్స్, ఫార్మ్ సెషన్స్ కొన్ని కండక్ట్ చేస్తూ ఇప్పుడున్న ఈ కండిషన్స్కి, ఇప్పుడున్న మాన్సూనల్ కండిషన్స్కి, ఇప్పుడున్న మీ సాయిల్ ఫర్టిలిటీని బేస్ చేసుకొని ఈ క్రాప్స్ని మీరు పండించండి, ఈ పంట వేయండి, దానికోసం కావాల్సిన విత్తనాలు ఇక్కడ నుంచి తీసుకోండి అని, దానికోసం బీమాలు కూడా తీసుకోండి, ఇంకా రుణాలు కూడా తీసుకోండి అని చెప్పి మొత్తం హోలిస్టిక్ సపోర్ట్ ఫార్మర్స్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దాంట్లో భాగంగానే 50,000 చొప్పున ఇప్పటి వరకు 2 ఏళ్లలో 1,00,000 మృత్తికా నమూనాలు అంటే సాయిల్ శాంపిల్స్ని టెస్ట్ చేయడం జరిగిందంటే సేమ్ ఇన్పుట్స్ని ఫార్మర్స్కి ఇవ్వడం జరిగిందట. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. సో ఆ విధంగా ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో కూడా మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే కొర్రలు అంటే ఇది ఎందుకు వచ్చింది అని అంటే ఫైబర్ బేస్డ్ మిల్లెట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఆరోగ్యానికి చాలా మంచివి. సో కాబట్టి వాటికి కూడా MSPని ఇవ్వాలా వద్దా? సో దాంట్లో కొర్రలు అంటే లైక్ ఫింగర్ మిల్లెట్స్ అంటాం. సో వాటిని యాడ్ చేయాలా లేదా అని చెప్పి ఒక న్యూస్ వచ్చిందనమాట. సో కొత్తగా ఈ రాగులతో పాటు ఈ రాగులు అండ్ జోవర్స్, సో వీటిని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వాటికి MSP అనేది అనౌన్స్ చేస్తుందట. అయితే కొత్తగా మన స్టేట్లో ఈ కొర్రల కోసము, ఈ ఫాక్స్టైల్ మిల్లెట్స్ కోసము కొత్తగా ఏపీలో MSPలో ఈ పంటను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది కొత్త న్యూస్ అండి ఇక్కడ. ఓకే, దెన్ ఇంకా తాజా కొర్రలను కూడా యాడ్ చేశారు. సో పౌర సరఫరాల సంస్థ ద్వారా 750 కొనుగోలు కేంద్రాల్లో 60,000 టన్స్ పైగా చిరుధాన్యాల సేకరణ అనేది జరుగుతుందటండి. సో ఇటువంటి స్టాటిస్టిక్స్ కొన్ని మీరు మెయిన్స్ ఆన్సర్స్లో యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మిల్లెట్స్ 2023 మనం అప్పటి నుంచి మిల్లెట్ డెకేడ్ అని కూడా చదువుకున్నాం, UN అనౌన్స్ చేసింది. సో ఈ కాంటెక్స్ట్లో మిల్లెట్స్ రిలేటెడ్ ఏ న్యూస్ వచ్చినా సరే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంత సేకరణ అయితే ప్రొక్యూర్మెంట్ అయితే జరిగింది. తర్వాత రాష్ట్రంలో పండించే చిరుధాన్యాలు ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. రైట్,
ఇంకా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వేటికి ఇస్తుందంటే జొన్నలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు వీటన్నింటికి ఇస్తుందన్నమాట. సెంటర్ ఆల్రెడీ ఫింగర్ మిల్లెట్స్, జోవర్, కార్న్స్ అండ్ పర్ల్ మిల్లెట్స్. సో ఈ 4 పంటలకు అంటే మిల్లెట్స్లో అనమాట, మిల్లెట్ వెరైటీస్లో ఈ 4 పంటలకు ఆల్రెడీ సెంటర్ ఎంఎస్పి అనౌన్స్ చేస్తుంది. అయితే స్టేట్లో రాగులు, జొన్నలతో పాటు ఈ ఫాక్స్టైల్ మిల్లెట్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ రాగుల కోసం అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 3846 ఓకే రూపీస్ ఎంఎస్పీగా ఇస్తే సేమ్ అదే అమౌంట్ని ఫాక్స్టైల్ మిల్లెట్స్కి, కొర్రలకి కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్కసారి మరీ టఫ్గా ఇవ్వాలి అన్నప్పుడు ఈ నంబర్స్ కూడా, ఈ ప్రైజెస్ కూడా ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో అడగొచ్చు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, జొన్నలు కంపల్సరీ చదవాలని చెప్పను, బట్ ఏ మిల్లెట్, ఏ క్రాప్ ఎక్కడ, దేని ఇంపార్టెన్స్ ఏంటి ఓకే అనేది మీరు నేర్చుకోవాలి, రైట్. సో ఈ న్యూస్ ఆర్టికల్లో ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుందండి. నెక్స్ట్ చూస్తే సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు చేయూత, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఏపీ బైఫర్కేషన్ జరిగిన తరువాత ఎక్కువగా ఫోకస్ చేసిన ఇండస్ట్రీ ఏది అని అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అండి. ఎందుకంటే మనకి కంప్లీట్గా ఇండస్ట్రియల్ లాస్ జరిగింది. అంటే హైదరాబాద్ ఇంక్లూడ్ అవ్వకపోవడం వల్ల ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఒకేసారి కుదేలపడింది. సో మనం అగ్రికల్చరల్ బేస్డ్ స్టేట్ కాబట్టి అదర్ సెక్టార్స్, అగ్రి బేస్డ్ సెక్టార్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని పైన ఫోకస్ చేయొచ్చా అని చెక్ చేసినప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పైన ఎక్కువ ఫోకస్ వెళ్ళింది. సో దానిపైన 2014 నుంచి కూడా చాలా స్ట్రెస్ పెడుతూ చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉండగా అది చాలా డెవలప్ అయింది. ఇంకా కొత్తగా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని కూడా, వాటికి కూడా చేయూత ఇవ్వాలని చెప్పి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకురావడం జరిగిందనమాట. సో మ్యాక్స్ 10 lakhs వరకు లేదా 35% సబ్సిడీ అనేది వీటిపైన అనౌన్స్ చేయడం జరిగిందట రీసెంట్గా. ఇది కూడా ఏపీ స్టేట్లోనే. అన్నీ మనం రీజనల్ న్యూసే చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్. సో 10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా, అంటే కొల్లేటరల్ ఫ్రీ ఇంట్రెస్ట్ లోన్స్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుంది. 6% మాత్రమే వడ్డీ ఉందట. ఎన్ని యూనిట్లు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది అని అంటే 7,500 యూనిట్స్ వరకు ఏర్పాటు చేయొచ్చట. ఓకే, సో 6% వడ్డీ ఇస్తారు, 6% వడ్డీకి, వడ్డీ రేట్కి మాత్రమే, అండ్ 35% సబ్సిడీకి. ఇంకా ఎవరు వీటిని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని అంటే 18 and above ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్ ఈ ఫెసిలిటీస్తో దే కెన్ ఎస్టాబ్లిష్ ఎనీ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనమాట. ఓకే, 10 lakhs to 1 crore ప్రాజెక్ట్ కాస్ట్ ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు, రైట్. ఇంకా మీకు డీటెయిల్స్ చూస్తే సోలార్ డీహైడ్రేషన్ యూనిట్స్ అండి. ఎటువంటి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని మన ఏపీలో ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు అంటే సోలార్ డీహైడ్రేషన్ యూనిట్స్కి కూడా ఓకే ఆర్థిక చేయూత ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం లోన్స్ ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ ముందుకు వచ్చిందట ఈ విధంగా వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ న్యూస్. ఇంకా నెక్స్ట్ చూస్తే స్వచ్ఛ తుంగభద్ర అనే రివర్ మనకి ఏపీలోకి కర్నూలు వైపు కనెక్ట్ అవుతున్న వన్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ రివర్స్ అండి. సో ఇక్కడ నగరపాలక సంస్థ సుమారు 35 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేశాకే నదిలోకి కలపాలి అని చెప్పి న్యూ కండిషన్ ఇవ్వడం జరిగింది. అంటే స్వచ్ఛ అని చదువుతున్నాం, అంటే తుంగభద్ర రివర్ని చాలా క్లీన్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ఇనిషియేటివ్ అనమాట. సో ఎస్టీపీ సివరేజ్ సెప్టిక్ ప్లాంట్ నిర్మాణానికి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ అంటే కర్నూలులో, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, కర్ణాటక పరిధిలోనే అసలు యాక్చువల్లీ ఏంటి తుంగభద్ర రివర్ అని చూస్తే ఈ తుంగభద్ర రివర్ ఓకే కర్ణాటక పరిధిలో, కర్ణాటకలో వెస్టర్న్ సిరీస్లో పశ్చిమ కనుమల కుద్రేముఖ్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1196 మీటర్స్ ఎత్తులో ఈ పర్వత శ్రేణి దగ్గర తుంగ అనే ఒక రివర్ ఉంది. ఇంకొకటి భద్ర అనే ఇంకొక రివర్ కూడా ఉందట. ఓకే, ఒకసారి ఈ ఫ్యాక్ట్స్ కూడా, బ్యాక్గ్రౌండ్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఈ తుంగ అండ్ భద్ర, సో ఈ రెండు కలిపి తుంగభద్ర అవుతుందన్నమాట. సో ఇది కర్ణాటక రీజియన్ నుంచి కర్నూలు వరకు ప్రవహిస్తుంది. సో ఆ కూడలి వద్ద రెండు ఒకటిగా కలిసి 547 కిలోమీటర్స్ పొడవున ప్రవహిస్తే తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్కి చేరుతుంది. అక్కడి నుంచి కృష్ణ ప్రధాన ఉపనది అవుతుంది. సో ఫైనల్లీ ఇక్కడ కర్ణాటకలో ఇనిషియేట్ అయిన తుంగ అండ్ భద్ర దెన్ కృష్ణా రివర్లో కలుస్తుందని చెప్తున్నారు. ఇక్కడ 547 కిలోమీటర్స్ ఉంది, తుంగ 147 కిలోమీటర్స్ ఉంది, ఇది 171 కిలోమీటర్స్ లెంగ్త్ అట.
అది కొంచెం ఇన్ఫర్మేషన్ అబౌట్ ద తుంగభద్ర. సో తుంగభద్ర దేని యొక్క ఉపనది అంటే కృష్ణ. ఇటువంటి చిన్న బిట్స్ రావచ్చా అంటే అవి కూడా రావచ్చండి. మీరు ఏదో ఒక మ్యాచింగ్లో కానీ ఎలిమినేషన్ టెక్నిక్స్ అప్లై చేయడంలో కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ మీకు యూజ్ అవుతాయి, రైట్. సో ఇక్కడ ఈ సిడబ్ల్యూసీ కానీ సిపిసిబి కానీ ఇవన్నీ సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కానీ ఇవన్నీ ఈ యొక్క కర్నూలులో ఉన్న ఈ తుంగభద్ర రివర్ని ఎట్లా అన్నా పొల్యూషన్ ఫ్రీ చేయాలి అని చెప్పి కొత్త కండిషన్స్ పెట్టడం జరిగింది. ఓకే, ఒక 35 మిలియన్ లీటర్స్ సెవరేజ్ని లైక్ రివర్లోకి ఎంటర్ అయ్యే ముందే దాన్ని ట్రీట్ చేసి మాత్రమే రివర్లోకి రిలీజ్ చేయాలి అని చెప్పి ఒక కండిషన్ వీళ్ళు ఇవ్వడము. దానికి లైక్ ఆ సర్క్యులర్కి ఒక గ్రీన్ సైన్ ఇస్తూ టిక్ కూడా చేయడం జరిగిందనమాట, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ న్యూస్. ఇంకా చూస్తే ఈ బస్సెస్ మనం ఈవీస్ కోసం ఫేమ్ 2 స్కీమ్ కానీ ఫేమ్ 1 స్కీమ్ కానీ ఫేమ్ 2 స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ భారత్ స్టేజ్ 4 లెవెల్ వరకు వెళ్తూ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. ఎందుకు? ఎన్వైరన్మెంటల్ బ్యాలెన్స్ మనం తీసుకురావడానికి, ఇంకా పొల్యూషన్ తగ్గించడానికి. సో అదే పాత్రలో భాగంగా ఈ బస్సెస్ని మన ఏపీఎస్ఆర్టీసీ రీసెంట్గా కొన్నింటిని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందట ఆర్టీసీ సర్వీసెస్లో. సో దాంట్లోనే ఒక కొత్తగా 1500 ఈ బస్సులను ప్రవేశపెట్టారట. సో ఆల్రెడీ ఇప్పటి వరకు ఏపీలో ఒక 100 ఈ బస్సెస్ ఉన్నాయంట. తిరుపతి నుంచి తిరుమల ఘాట్ రూట్ ఉంటుంది కదా, అక్కడ ఒక 100 ఉన్నాయి. ఇంకా కొత్తగా ఒక 1500 కోట్లతో అంటే ఒక్కొక్క బస్కి 1 crore పెడుతూ ఈవీస్ని చాలా ప్రతిష్టాత్మకంగా వాటిని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుందంట. ఓకే, ఒక 27% వీటికి మెయింటెనెన్స్ ఛార్జెస్ వీటిపైన పడుతున్నాయి అని చెప్పి. వన్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే అవి ఒక 250 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలవు. కాబట్టి ఫర్ ఎవ్రీ 250 కిలోమీటర్స్కి ఒక ఛార్జింగ్ స్టేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. పెట్రోల్ బంక్స్లోనే ఒక ఛార్జింగ్ స్టేషన్ ఆర్ డిపోస్లో, ఓకే, ఆర్టీసీ డిపోస్లోనే ఒక ఛార్జింగ్ స్టేషన్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ 250 కిలోమీటర్స్ వరకు అని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఇది ఒక కొత్త ఇనిషియేటివ్, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్, భారీగా ఏపీలో ముద్రా లోన్స్ అటండి. ముద్రా లోన్స్ అనేవి వాటి యొక్క రుణాల మంజూరు 135% పెరిగిందట అది స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో ఇటువంటి ఫ్యాక్ట్స్ అగైన్ మెయిన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్, రైట్. సో ప్రధానమంత్రి ముద్రా యోజన మనకుంది కదా. సో దాంట్లో చిన్న వ్యాపారులు ఎవరైతే స్మాల్ సెక్టార్ ఎంఎస్ఎంఈలో స్మాల్ సెక్టార్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ ఏపీ ముద్రా రుణాలు అయితే ఇస్తూ ఉంటుంది. సో ఫ్రమ్ లాస్ట్ 3 years లక్ష్యానికి మించి చిన్న వ్యాపారులకు ఓకే బ్యాంకులు రుణాలు ఇస్తూ ఉన్నాయి. ఓకే, 2020 to 2023లో కూడా 135% అంటే లక్ష్యానికి మించి ఎక్కువ రుణాలు ఇవ్వడం జరిగిందని. సో ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్, గుడ్ గవర్నెన్స్లో పాటు ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఏపీకి అనే కాంటెక్స్లో మీరు ఇటువంటివి రాయొచ్చు. సో ముద్ర బేసిక్స్ చూస్తే మనకు ఆల్రెడీ తెలుసు. శిశు పథకం ఉంది, కిషోర్ పథకం ఉంది, తరుణ్ పథకం ఉంది, రైట్. సో ముద్రలో 3 stages, శిశు, తరుణ్ అండ్ కిషోర్. సో శిశుకి అయితే 50,000 వరకు లిమిట్ ఉంటే, కిషోర్కి అయితే 50,000 నుంచి 5 లక్షలకు ఉంటే, తరుణ్కి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు. ఓకే, 50,000 వరకు, తర్వాత 50,000 నుంచి 5 లక్షలు, తర్వాత 5 లక్షల నుంచి 10 లక్షల వరకు. సో ఇది ముద్రాలో ఉండే 3 types ఆఫ్ స్కీమ్స్ అండి, రైట్. ఇంతవరకు ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది దీంట్లో. ఇంకా నెక్స్ట్ చూస్తే ఇది కూడా చాలా వండర్ఫుల్ న్యూస్ అండి. అంటే సెక్స్ రేషియోస్ మనం చూస్తే గర్ల్ చైల్డ్స్ యొక్క పాపులేషన్ ఇంక్రీజ్ అయిందట వెన్ ఎవర్ ఇట్ ఈస్ కంపేర్ టు ద బాయ్ చైల్డ్స్. ఇదొక చాలా మంచి న్యూస్ అండి టు బి నోటీస్డ్. వై? బికాస్ మనం ఫీమేల్ ఫీటిసైడ్ కానీ ఓకే ఆడపిల్లలు పుట్టక ముందే లైక్ అబార్షన్స్ చేయించడము, ఓకే సెక్స్ లైక్ తెలుసుకొని ముందే ఆడపిల్లల్ని చాలా సన్ మెటామార్ఫసిస్, ఓకే సన్ మెటా ప్రిఫరెన్స్. సో ఇవన్నీ కూడా చాలా ఐడెంటిఫై చేయడం వల్ల మనకి ఈ ఫీమేల్ పాపులేషన్ తగ్గిపోతూ వచ్చింది. బట్ వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం వల్ల అది పెరుగుతుందట, ఏపీలో పెరుగుతుంది. చూడండి, మన మంచిగా ఆడపిల్ల చాలా హ్యాపీగా పుడుతుంది, పెరుగుతుంది అని ఒక ఇండికేషన్. ఓకే, 2014-15లో చూస్తే 921 ఉందట. ఓకే, ఏపీలో 2014-15లో చూస్తే ఎంత ఉంది? 921 ఉందట. బట్ 2020 to 2023 వరకు వస్తే అది 945 అయింది.
22-23 వరకు అది 945 అయ్యింది. ఓకే, బట్ ఇది ఇండియన్ యావరేజ్తో కంపేర్ చేస్తే ఎక్కువటండి. చూడండి, నేను ఇక్కడ చెప్పాను మీకు, ఇండియాలో 929 నుంచి 933కి పెరిగిందట. ఓకే, మీకు కనిపిస్తుంది కదా. సో అదే ఎన్ఎఫ్హెచ్ఎస్లో అయితే కంప్లీట్గా, అంటే బాలికలు కాకుండా, అంటే గర్ల్ చైల్డ్స్ కాకుండా కంప్లీట్గా ఫీమేల్ సెక్స్ రేషియో ఎంత ఉంది అని అంటే 10-20 అండి. ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 రిపోర్ట్, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్, లైక్ రీసెంట్గా 2019-21కి 2 ఇయర్స్కి వచ్చింది కదా, 5th రిపోర్ట్ అని చెప్తాం మనం. సో ఆ రిపోర్ట్లో ఈ సెక్స్ రేషియో అనేది 10-20 ఉందట. అది అడల్ట్స్ అనమాట. ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నది ఏంటంటే ఇది గర్ల్ చైల్డ్స్ కోసం. క్లియరా? ఓకే, 929 నుంచి 933 ఇండియాలో అయితే 921 నుంచి 945కి పెరిగింది ఏపీలో. క్లియర్? ఇంకా చూస్తే రాష్ట్రంలో పెరుగుదల ఎంత పెరిగింది అని అంటే 24 పెరిగిందట. బట్ ఇండియాలో 15 అంటే అంతకుముందు రీడింగ్ కంటే ఎంత పెరిగింది అని. అదేవిధంగా బీహార్తో పాటు మిజోరాం అండ్ నాగాలాండ్, బీహార్, మిజోరాం, నాగాలాండ్ అని ఈ 3 స్టేట్స్లో ఆ రేషియో అనేది తగ్గిందట. అంతకు ముందు రీడింగ్ కంటే కూడా ఈ గర్ల్ చైల్డ్ సెక్స్ రేషియో అనేది తగ్గడం జరిగింది. ఏ స్టేట్స్లో తగ్గింది అన్నప్పుడు మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి? బీహార్, మిజోరాం, నాగాలాండ్. రైట్? సో ఇవన్నీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ చూస్తే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి చాలా మనం IUCN లైక్ బేస్డ్ కానీ ఆర్ వల్నరబుల్ స్పీషీస్ కానీ, ఎక్స్టింక్ట్ అయిపోయిన స్పీషీస్ కానీ, బయోడైవర్సిటీ బేస్డ్ కానీ చూస్తే ఇవి చాలా న్యూస్లో ఉంటూ వస్తున్నాయి. ఎందుకంటే మోస్ట్ వల్నరబుల్ కండిషన్లో ఉన్న లైక్ స్పీషీస్ అండి ఇవి. ఎందుకనంటే వాటి యొక్క నెస్టింగ్ హ్యాబిట్స్ అనేవి అట్లా ఉంటాయి. ఒక సీ షోర్లో తీసుకున్నప్పుడు అవి సీ షోర్ నుంచి వాటర్ నుంచి ల్యాండ్ ఏరియా వరకు వచ్చి దే విల్ ఫైండ్ ఎ ప్లేస్ అండ్ దే విల్ లే దేర్ ఎగ్స్ అనమాట. సో దాన్ని మాస్ నెస్టింగ్ అంటాం. దాన్నే మనం అరిబడా అంటాం. సో ఈ ప్రాసెస్ వల్ల అవి హ్యాచ్ అయ్యి దాంట్లో నుంచి ఆ టార్టాయిస్ పిల్లలు ఎప్పుడైతే వస్తాయో అవి వాటర్ వరకు అవి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రాసెస్లో మన సీ షోర్స్ దగ్గర లైక్ హ్యూమన్ ఎంట్రన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ హ్యూమన్స్ వల్ల అవి చాలా డ్యామేజ్ అవుతూ వాటి యొక్క డెత్ అనేది చాలా జరుగుతుంది. అండ్ అల్టిమేట్గా ఈ టర్టిల్స్ యొక్క పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద డేంజర్ అబౌట్ ద ఆలివ్ రిడ్లీస్. సో కాబట్టి వీటిని సంరక్షించాలి అని చెప్పి దానికి ఒక రీజన్స్ ఏంటి అని కనిపెడితే అక్కడ ఉండే బోట్స్, మెకనైజ్డ్ బోట్స్, మర బోట్లు అంటాం. వాటికి కింద అవి మూవ్ అవ్వడానికి కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాన్స్ అనేవి ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో అవి రొటేట్ అవ్వేటప్పుడు ఈ ఆలివ్ రిడ్లీస్ అనేవి వాటిలో పడి యాక్సిడెంట్స్ అవి చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొన్ని కండిషన్స్ పెట్టారండి. ఇక్కడ స్పెసిఫిక్గా మన ఏపీలో ఖచ్చితంగా వాటిని తీసుకోవాలి అని అంటే లైసెన్సెస్ అనేవి ఖచ్చితంగా నెంబర్ 1 లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వాటికి డిఫరెంట్ ఆ ఫ్యాన్స్ చుట్టూరా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఖచ్చితంగా ఫిక్స్ చేయాలి. సో దట్ అవి ఈ టర్టిల్స్ని హర్ట్ చేయకుండా ఉండాలి అని చెప్పి కొన్ని కండిషన్స్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. రైట్? సో ఇక్కడ మనం కొన్ని బేసిక్స్ చూస్తే ఇవి స్మాలెస్ట్ సీ టర్టిల్స్ అండి. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్తే అట్లాంటిక్, పసిఫిక్, ఇండియన్ ఓషన్లో కూడా ఎక్కువ ఉంటాయి. IUCN స్టేటస్ చూస్తే వల్నరబుల్ ఉంది. ఓకే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1 ఉంది, సైట్స్లో అపెండిక్స్ 1. ఈ స్టేటస్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆపరేషన్ ఒలీవియా అని లైక్ ఒక సెంట్రల్ ఇండియన్ ఇనిషియేటివ్ అండి. ఈ ఆలివ్ రిడ్లీస్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఎక్కువ ఒడిషాలో గహిర్మాత శాంక్చురీ అంటాము, ఆర్ గహిర్మాత బీచ్ అంటాము, గహిర్మాత వెట్లాండ్స్ అంటాము. సో అక్కడ ఋషికుల్య ఏరియాలో ఈ వీటి యొక్క పాపులేషన్ చాలా ఉంది. అది ఫస్ట్ రీజన్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో హైయెస్ట్ పాపులేషన్ రీజన్ ఒడిషా, గహిర్మాత, ఋషికుల్య రీజన్ అయితే ఫర్దర్గా కాకినాడలో, ఏపీలో కాకినాడలో కూడా వీటి యొక్క పాపులేషన్ని మనం చూడొచ్చు. సో కాబట్టి మన ఏపీలో ఈ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎక్కడెక్కడ ఉంది అని అంటే హోప్ ఐలాండ్లో కానీ, కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఫారెస్ట్లో కానీ, ఇంకా కృష్ణా జిల్లాలో కొన్ని రీజన్స్లో కానీ, నిజాంపట్నంలో కానీ, ఓకే, నాగాలంకలో, పాలకాయ తిప్ప, ఇటువంటి రీజన్స్ అన్నింటిలో కూడా ఈ ఆలివ్ రిడ్లీ పాపులేషన్ని మనం చూడొచ్చు. రైట్? సో బేసికలీ కృష్ణా, గుంటూరు జిల్లా, ఇంకా బాపట్ల, ఇటువంటి రీజన్స్లో వీటి యొక్క పాపులేషన్ని మనం ఎక్కువ చూడొచ్చు. ఒక్కొక్క రిడ్లీ అరౌండ్ 50 kilos వరకు దాని యొక్క వెయిట్ ఉంటుందటండి. ఇంకా వాటిలో వెరైటీస్ చూస్తే ఓకే, ఒక 7 జాతులు అయితే వాటిలో ఉంటాయట. జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఒక 5 రకాలు మనకి కనిపిస్తాయంట. జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో మనకి ఒక 5 వెరైటీస్ కనిపిస్తే ఒక 2 వెరైటీస్ మన ఇండియాలోనే ఉన్నాయి. సో మొత్తం
ఇవి వీటిలో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్లో 7 రకాలు మనం గుర్తిస్తే దాంట్లో 2 రకాలు మన ఇండియాలోనే ఉన్నాయని చెప్తున్నారు, రైట్. సో ఇవి కొన్ని నేర్చుకోవాల్సిన కొన్ని ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ ఆలివ్ రిడ్లీస్. దెన్ శిఖర్ తిరంగా ఇదొక ఇనిషియేటివ్ అండి. ఎందుకు అని అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనే ఒక సంస్థ ఈ యొక్క ఒక స్పోర్ట్ ఈవెంట్ని కండక్ట్ చేస్తుంది. అదేంటి ఇనిషియేటివ్ ఏంటి అని అంటే హర్ ఘర్ తిరంగా మిషన్ సాహస యాత్ర. సో దాన్ని ఇనిషియేటివ్ చేస్తూ ఏపీలో హైయెస్ట్ పీక్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఒక అడ్వెంచరస్ ట్రిప్ చేశారు. అదేంటి అని అంటే సీతమ్మ కొండ. ఓకే, ఇది ఇంపార్టెంటే కదా. ఏపీలో హైయెస్ట్ పీక్ ఏది అని అంటే సీతమ్మ కొండ. ఓకే, ఆ సీతమ్మ కొండ పైన ఇది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉంది, రైట్. సో అది న్యూస్లో క్వశ్చన్ అండి. ఇది ఒక జస్ట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవడానికి, ఎవరు ఏం కండక్ట్ చేస్తున్నారని తెలుసుకోండి. ఓకే, ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటివి అని అంటే అక్కడికి వెళ్తున్న పీపుల్లో డైవర్సిటీ కానీ, ప్యాట్రియోటిజం కానీ, అడ్వెంచరస్ కానీ, ఎక్స్ప్లోర్ చేసే హ్యాబిట్ కానీ, ఓకే, నేచర్ ఎక్స్ప్లోరేషన్ కానీ, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, ఈ ఆబ్జెక్టివ్స్ అన్నీ అచీవ్ చేసే విధంగా ఈ యొక్క మిషన్ అనేది రన్ చేస్తారు వీళ్ళు, రైట్. సో దాంట్లో పార్ట్గా ఏపీలో హైయెస్ట్ పీక్ పైన వెళ్ళడం, అచీవ్ చేయడం జరిగింది, రైట్. ఇది సరిపోతుందండి ఈ న్యూస్ కోసం. దెన్ జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్. మనం ఆల్రెడీ చంద్రయాన్ 3 యొక్క గ్రేట్ సక్సెస్ చూసాము. అది ల్యాండ్ అయ్యింది. మళ్ళీ ల్యాండింగ్ కోసం చెప్తున్నారు ఏంటి అని అంటే ఈ ఆల్రెడీ ఆగస్ట్ 23 ల్యాండ్ అయిన ఈ ల్యాండర్ ఇప్పుడు మళ్ళీ మనం భూమి నుంచి ఇచ్చిన సంకేతాల ద్వారా అది లిఫ్ట్ అయ్యి, ఫ్లై అయ్యి, మూవ్ అయ్యి ఇంకొక పక్కన రీజియన్లో ల్యాండ్ అయిందట. సెకండ్ టైం మళ్ళీ సక్సెస్ఫుల్గా అట్లా ల్యాండ్ చేశారు. అంటే ఎక్కడో మూన్ సర్ఫేస్ పైన ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ని మన భూమి నుంచి కొన్ని సిగ్నల్స్ ఇస్తూ, ఓకే, దాన్ని ఆపరేట్ చేస్తూ, దాని మిషన్స్ అన్నీ ఫైర్ చేసి, ఓకే, దాని ఇంజన్స్ అన్నీ స్టార్ట్ చేసి, అంటే అక్కడి నుంచి మనం చేసిన ఆపరేషన్స్తో ఆ ఒక పర్టికులర్ రీజియన్లో ఉన్న ల్యాండర్ని లిఫ్ట్ చేసి, మూవ్ చేసి ఇంకొక పక్కన రీజియన్లో ల్యాండ్ అయ్యే విధంగా ఒక మిషన్ని చేశారు. అది సక్సెస్ అయిందట. అది మనం ఈరోజు తెలుసుకుంటున్న న్యూస్, రైట్. సో మరో చోట విక్రమ్ క్షేమంగా దిగింది రెండవసారి అని చెప్తున్నారు. మనం ఆల్రెడీ చూసాము సౌత్ పోల్లో, మూన్ యొక్క సదరన్ పోల్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, అది ఎంత మూవ్ అయింది అని అంటే ఒక 40 సెంటీమీటర్స్ పైనకి, చాలా తక్కువ అండి. అది ఇంతేనా అని మీరు అనుకోవద్దు. అది అచీవ్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా క్రూషియల్. 40 సెంటీమీటర్స్ పైనకి లిఫ్ట్ అయిన తర్వాత 40 సెంటీమీటర్స్ 30 to 40 సెంటీమీటర్స్ పక్కకి మూవ్ అయింది. సో ఈ మూమెంట్స్ అన్నీ కూడా యాజ్ పర్ ద కంట్రోల్ సిస్టమ్ దట్ ఈస్ దేర్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్, ఓకే, మన ఇస్రో సిస్టంలో. సో ఆ విధంగా జరిగిన తర్వాత ఈ ల్యాండింగ్ అయింది. ఇది ఒక సక్సెస్ అయింది. ఈ వీడియోని ఒకటి లాంచ్ చేశారు. అయితే మనకి లూనార్ డే అని ఒకటి ఉంటుందండి. మీకు తెలిస్తే మన సోలార్ సిస్టమ్ గురించి ఐడియా ఉంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది కదా. సో భూమి చుట్టూ తిరుగుతున్న వన్ అండ్ ఓన్లీ న్యాచురల్ శాటిలైట్ మూన్ అండి. సో అయితే ఈ మూన్ యొక్క ఫేజ్ ఆల్వేస్ భూమి వైపు ఒకటే ఉంటుంది. అంటే ఇఫ్ దిస్ ఈజ్ ద ఎర్త్, దీని వైపు ఇది భూమి చంద్రుడు అయితే ఇది ఎప్పుడు ఇలానే తిరుగుతుంది. అంటే ఈ హిండో సైడ్, ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, అది ఎప్పుడు భూమి వైపు తిరగదట. ఓకే, సో ఎప్పుడు ఆల్వేస్ చంద్రుడి వైపు ఉన్న ఒక సగ భాగం మాత్రమే భూమి వైపు ఉంటుంది, మిగిలిన సగ భాగం భూమి వైపు ఉండదు. దాన్ని మనం ఎప్పుడూ చీకటిలో ఉండే సౌత్ పోల్ అని చెప్తాం. ఓకే, సో ఇలా జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క సన్ మూన్ సిస్టమ్ భూమి చుట్టూ రొటేట్ అవుతూ ఉంటాయి కదా. అలా రొటేట్ అయ్యే దాంట్లో ఈ చంద్రుడు తన చుట్టూ తాను కూడా రొటేట్ అవుతుంది. ఓకే, తన చుట్టూ తాను కూడా తిరుగుతూ ఉండగా ఒక్కసారి సూర్యుని వెలుగు తీసుకొని మళ్ళీ చీకటిలోకి వెళ్ళడానికి 14 రోజులు పడుతుందటండి. దాన్ని మనం లూనార్ డే అని అంటాం. డే అంటే ఏంటి? సూర్యుని వెలుతురు రావడము. అంటే సూర్యోదయం నుంచి ఓకే సన్సెట్, సూర్యాస్తమయం అయ్యేంత వరకు వచ్చేదాన్ని పగలు అంటాం. మన భూమి పైన అది 23 గంటల కొన్ని నిమిషాలు, 24 గంటలు అని చెప్తాం. అయితే భూమి ఉపరితలం పైన ఇటువంటి సూర్యోదయం జరిగి సూర్యాస్తమయం జరిగే వరకు మధ్యలో చూస్తే దాంట్లో 14 రోజులు పడుతుందట, రైట్. సో దాన్ని మనం లూనార్ డే అని చెప్తాము. సో దానికోసం 29 days 12 hours 44 minutes ఇంత టైం పడుతుందటండి ఒక లూనార్ డే కోసం. దాన్ని మనం అమావాస్య పౌర్ణమి అని చెప్పుకుంటాం. ఓకే, సో దానిలోనికి ఒక లూనార్ నైట్లోకి ఈ విక్రమ్ ల్యాండర్ ఎంటర్ అవ్వబోతుంది. సో ఒకవేళ ఎంటర్ అయింది అని అంటే ఎక్కువ బేసిక్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏదండి దీనికి? సూర్యరశ్మి, అవునా కదా. సో దాని నుంచి ఎనర్జీ రాకపోతే అందులో ఇంజన్స్
పని చేయగానే మిషన్ మొత్తం ఫెయిల్ అవుతుందా? కాదు. కానీ ఇది ఒక హైబర్నేటింగ్ స్టేజ్లోకి, స్లీప్ మోడ్లోకి, ఒక నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారండి. అంటే లూనార్ నైట్ 14 రోజులు ఇది కంప్లీట్ అయ్యేంత వరకు విక్రమ్ ల్యాండర్ దాని పనులు చేయదు. బట్ భూమి నుంచి సిగ్నల్స్ తీసుకొని సెన్సార్స్ మాత్రం చాలా, ఈ ల్యాండర్ రిసీవర్స్ మాత్రం చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. కానీ అది అక్కడ సాయిల్ని టెస్ట్ చేయడం, ఇమేజెస్ పంపించడం, ఈ వర్క్స్ అన్ని ప్రస్తుతానికి స్లీప్ మోడ్లోకి వెళ్తాయి, డీయాక్టివేట్ అయిపోతాయి అని అయితే మనం ఇస్రో శాస్త్రవేత్తల్ని ఓకే లూనార్ నైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ల్యాండర్ పనిచేస్తుందా అని అంటే అది ప్రస్తుతం చెప్పలేమండి. మళ్ళీ ఇది కంప్లీట్ అయ్యాక అవి మళ్ళీ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వాలి. అంటే లూనార్ డే స్టార్ట్ అవ్వాలి, సన్ రేస్ అనేవి దానిపైన పడాలి, దాన్ని యూజ్ చేసుకొని అక్కడ సోలార్ ఎనర్జీని ఇవ్వాలి, దాంట్లో ఇంజన్స్ యాక్టివేట్ అవ్వాలి, ఇదంతా జరగాలి, ఆటోమేటిక్గా జరగాలి. సో జరగాలి, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రైట్. సో దిస్ ఈస్ ద కొత్త న్యూస్ అబౌట్ ద చంద్రయాన్ 3. ఇంకా సో ఫ్యామిలీ డాక్టర్ అనేది ఒక స్కీమ్ ఉంది మనకి. సో ఆ స్కీమ్ ఏంటి అని అంటే గివింగ్ మెడికల్ సర్వీసెస్ టు ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద పీపుల్. అంటే జనాల వద్దకే వెళ్ళి మెడికల్ సర్వీసెస్ ఇవ్వడం చెప్పి ఓకే, దేశంలోని ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అట. PHCs, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ఒక్కొక్క డాక్టర్స్ని వాళ్ళు అలాట్ చేస్తున్నారట. ఒక 2 డాక్టర్స్ ఒక్కొక్క సెంటర్ దగ్గర ఉంటూ ఓకే, PHCలో ఉన్న ఒక 2 డాక్టర్స్ని తీసుకొని ఈ స్కీమ్కి అలాట్ చేసి రైట్ ప్రజలకి మెడికల్ సర్వీసెస్ డోర్ స్టెప్ వరకు అందించడం అనేది దీని యొక్క ఆబ్జెక్టివ్ అంట. అయితే ఈ ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్లో కొత్తగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్స్ అనేవి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కొన్ని ట్రీట్మెంట్స్ క్యాన్సర్ రిలేటెడ్ కూడా దీంట్లో చేస్తారు. క్యాన్సర్ లక్షణాలు గుర్తించడము, అవగాహన కల్పించడము, ఓకే, ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆసుపత్రుల్లో ఈ యొక్క సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడము, ఓకే, క్యాన్సర్ తొలి దశలోనే గుర్తించడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ టెస్ట్లు అనేవి కూడా ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ కింద ఏపీలో ఇప్పటి నుంచి చేయడం జరుగుతుంది అని చెప్పి ఒక న్యూస్ వచ్చిందనమాట. సో దీంట్లోనే ఇంకా హెల్త్ కేర్లో సంబంధించి ANM యాప్ మనకి ఆక్సిలరీ ఐడియల్ వైవ్స్ అనేది చెప్పి మనం ఆల్రెడీ చూస్తాము. సో వీళ్ళు ఎవరు అని అంటే ANMలు ఎవరు అని అంటే వీళ్ళు ఒక నర్సుల్లాగా పనిచేసి ఏమేమైతే స్కీమ్స్ ఉన్నాయో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లాక్టేటింగ్ ఉమెన్ కానీ, అంగన్వాడీ సెంటర్స్లో కానీ ఎవరికైతే ఏమేమి హెల్ప్ కావాలో అటువంటి అసిస్టెన్స్ ఇస్తూ ఈ ANMలు వర్క్ చేస్తారు. వీళ్ళకి ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగిందంట. ఎందుకు? టు డైరెక్ట్ ద పేషెంట్స్ అబౌట్ ద ఆరోగ్యశ్రీ స్కీమ్. ఓకే, ఇదొకటి. దెన్ వైఎస్ఆర్ రూరల్ హెల్త్ క్లినిక్స్ ఒక 10,032 ఏపీలో ఉన్నాయి అని చెప్పి కూడా ఈ న్యూస్ ఆర్టికల్ చెప్తుంది. రైట్. సో నెక్స్ట్ చూస్తే ఓషన్ డెక్. ఇది ఒక చిన్న ఫ్యాక్ట్ అండి. అంటే మనం సీ షోర్స్లో చూస్తే బీచెస్ మన దగ్గర ఉంటాయి కదా, సో వీటిని వైజాగ్ బీచ్ని ఒక టూరిస్ట్ అట్రాక్టింగ్ ప్లేస్గా, ఓకే, ఒక రీజియన్ని అట్రాక్టింగ్ ప్లేస్గా చేయాలి అని చెప్పి ఒక ఓషన్ డెక్ని అక్కడ అరేంజ్ చేస్తున్నారంట. ఇటువంటి సిస్టమ్ ఇప్పటి వరకు ముంబైలో ఉందట, ఇప్పుడు కొత్తగా వైజాగ్లో కూడా చేస్తున్నారు. సో ఇటువంటిని మీరు ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్లో మీరు చదవచ్చు. ఇది కంప్లీట్లీ ఒక టూరిస్ట్ ప్లేస్ అండి. ఓకే, ఓవర్ హెడ్ వాక్ అని, ఒక గ్లాస్ ఛాంబర్స్ అని, ఓకే, ఇంకా ల్యాండ్ పార్సిల్కి ఒక వే పాత్ క్రియేట్ చేయడం, అంటే టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్గా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఒక ఓషన్ డెక్ ఈస్ట్ కోస్ట్లో, ఓకే, ఈస్ట్ కోస్ట్లో విశాఖపట్నంలో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. సో ఇవ్వండి ఈరోజు న్యూస్ ఆర్టికల్స్. ఇంకొక చిన్న న్యూస్ చూస్తే ఏన్షియంట్ రామానుజ ష్రైన్ చూస్తే అది రీసెంట్గా బయటపడిందటండి. దాని యొక్క ఇయర్ 1545 CE వరకు వెల్పుచెర్ల విలేజ్లో దీన్ని కనుగొన్నారట రీసెంట్గా. ఓకే, కడప డిస్ట్రిక్ట్లో. దీంట్లో సెయింట్ రామానుజ యొక్క విగ్రహం, ఒక ఐడల్ అనేది దొరికింది. అతను ఫాలో అయిన ఫిలాసఫీ ఏంటిది అని అంటే విశిష్టాద్వైత అనే ఫిలాసఫీని ఫాలో అయ్యారు. అటువంటి ఒక శిలాశాసనము, రాక్ ఇన్స్క్రిప్షన్ అనేది ఈ కడప రీజియన్లో కనిపెట్టారు. దట్ డేట్స్ బ్యాక్ టు 1545 CE. అంటే అప్పటి కాలంది మనకి బయటపడింది అని చెప్పి ఇంకొక న్యూస్. మీరు హిస్టరీలో ఈ యొక్క కొత్త పాయింట్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. మనం శిలాశాసనాలు, డిఫరెంట్ శాసనాలు ఎక్కడెక్కడ దొరికాయి అని చెప్పి రాసుకుంటుంటాం కదా, సో ఇది కొత్తగా యాడ్ అయిందనమాట. రైట్. సో ఇవ్వండి ఈ 3 days యొక్క ఏపీ కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మరిన్ని న్యూసెస్ చూద్దాము. థ్యాంక్ యూ.